1.5 కోట్ల ప్రజల కల నెరవేర్చావని, తెలంగాణ తల్లికి సంకెళ్లను తెంచావని, కాలాన్ని పార్లమెంట్ లో బంధించి ప్రత్యేక తెలంగాణని ప్రసవింపజేసిన తల్లి సోనియాకు వందనం. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున, తెలంగాణ సమాజం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రత్యక్షంగా వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఎంత సాహసం చేశారో వారు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. విభజన విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకెళ్లారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. వందలాది త్యాగాలకు ప్రాణం పోసావని, పంజరాల పక్షికి స్వాతంత్ర్యం పంచావని, తెలంగాణలో ఎక్కడైనా గ్రామాలలో పోయినప్పుడు తప్పికైతే మనకు ధూపైతే ఎవరన్నా ఒక గిలాసం మంచినీళ్ళు ఇస్తే కూడా సల్లంగా ఉండాలని జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. తెలంగాణ ప్రజల నియత అదే కదా, మన తెలంగాణ మనసు అదే కదా. ధూపైనప్పుడు గిలాసం మంచినీళ్ళు ఇస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకునే మనం 60 ఏళ్ల మన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ల ఆకాంక్షకు ఆయువు పోసిన తల్లి అందుకు తెలంగాణ. 6 దశాబ్దాల కల నెరవేరి నేటికి 12 ఏళ్లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అవతరణ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి పండగ వాతావరణంలో సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అసెంబ్లీ వద్ద నుంచి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, వేడుకలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో కూడా కొత్త పథకాలను అనౌన్స్ చేయడంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా కొత్త స్కీమ్లకి శ్రీకారం చుడుతుంది. ఈ సందర్భంగానే యావత్ తెలంగాణ ప్రజానీకం అందరికి కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇందులో భాగంగానే ఉదయం పూటనే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుంది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉదయం సమయంలోనే పూర్తి చేయాలని సీఎం ఆదేశాలతోనే దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ అదేవిధంగా మండలి ప్రాంగణాల్లో కూడా ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్యలోనే జాతీయ పతాక ఆవిష్కరణ అనేది పూర్తయింది. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అంబేద్కర్ అదేవిధంగా గాంధీ విగ్రహాలకు వాళ్ళు నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకొని స్మరించుకున్నారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేశారో వాళ్ళందరికీ గుర్తింపు అంటే గౌరవం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందంటూ కితాబ్నిచ్చారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ఇక్కడి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ విజయశాంతి, దాంతోపాటు మిగిలిన బల్మూరు వెంకట్, ఇతర నేతలు ఇక్కడికి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ అదేవిధంగా మండలి ప్రాంగణంలో జరిగినటువంటి రాష్ట్ర అవతరణ వేడుకల్లో వాళ్ళు పాల్గొన్నారు. దాంతోపాటు అసెంబ్లీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్కు స్పీకర్ అదేవిధంగా మండలి చైర్మన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగేటువంటి వేడుకల్లో స్పీకర్, చైర్మన్ పాల్గొనబోతున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి గౌరవం లభించే విధంగా వివిధ అంశాలకు సంబంధించి ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం ప్రకటించే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటువంటి వేడుకల్లో అక్కడ నుంచి కొత్త స్కీమ్స్ అదేవిధంగా కొత్త అంశాలకు సంబంధించి ప్రకటన ఉంటుందని చెప్పి ప్రజానికానికి ఇప్పటికే అనౌన్స్ చేసిన సందర్భంలో ఎట్లాంటి ప్రకటనలు ఉంటాయనేటువంటి అంశం మీద ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అపర్ణ.